చిన్న దొరసాని తోట దిక్కు పోదామంటాంది దొర. ఏంద్రా అందరి సూపు దొరసాని మీదనే ఉంటది. This is a secret. I don't want to tell you, but I turned 20 this year. కాదు నేను శివాని ట్విన్స్ కాదు బాబోయ్ ఎన్నిసార్లు అడుగుతారు ఆ క్వశ్చన్. I don't understand if anyone is even trying to flirt with me person. So that is far. Them to get to me only is one big struggle. Let's talk about passion and love. Okay? I want to talk about Okay. passion and love. For cinema, I hope. Yeah, cinema only. So, okay. So, Shivatmika, నేను చాలా చోట్ల చూసాను విన్నాను. You talk a lot about love story. You like love stories. నీ Instagram pictures లో కూడా ఒక ఇడ్లీ కూడా ఒక లవ్ షేప్ లో పిజ్జా లవ్ షేప్. వై సో డ్రాన్? ఎందుకు లవ్ స్టోరీ? ఎందుకు? వై ద జానర్? I don't know. I think since చిన్నప్పటి నుంచి నాకు I love watching rom-coms కానివ్వండి లేదా love stories కానివ్వండి. It is my favorite genre. Maybe because I'm a hopeless romantic in my heart. Probably. I don't know. But నాకు music అవ్వనివ్వండి, cinema అవ్వనివ్వండి, I feel like it's a very beautiful emotion which చాలా మంది directors have excelled in showing in cinema అవ్వనివ్వండి లేదా చాలా మంది authors have excelled in writing. అందుకనే ఎప్పుడు లవ్ స్టోరీస్ చదవడం సినిమాలు చూడడం చాలా ఇష్టం. కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ అది నా ఫేవరెట్ అని ఏం కాదు. ఇట్స్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. అండ్ ఐ గెస్ ఐఎమ్ జస్ట్ అ వెరీ loving person if you're seeing love everywhere in my social media and everything else. Okay, cool. So, doctor and actor, right? These are the two things that you have parallelly. Right. యూజువల్ గా ఆప్షన్ ఏబిసి ఉన్నాయనుకో, అంటే యూజువల్ గా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్ టు హ్యావ్ ప్లాన్ ఏబిసి, కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది జనరల్లీ. You think you'll be able to do justice both the careers? I mean, of course, you're maybe too young to answer that, right? Too soon for me to ask, but you think you'll be able to manage both the careers? To be very honest, అది ఒక చాలా డిఫికల్ట్ విషయం ఈ మెడిసిన్ అండ్ సినిమా అన్నది బ్యాలెన్స్ చేయడం. కానీ ద రీజన్ ఐ థాట్ ఆఫ్ ఇట్ లైక్ దట్ ఈస్ బికాస్ నాన్న ఈజ్ అ డాక్టర్ అండ్ దెన్ హీ టర్న్డ్ అ ఫిల్మ్ యాక్టర్ అండ్ అక్క ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్ అండ్ షీస్ యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. సో వాళ్ళిద్దరి నుంచి ఎలాగంటే మనకి చిన్న వయసు నుంచి మనం ఏం వింటామో దాని మీదే మనకి ప్రేమ పెరుగుతుంది కదా మోస్ట్లీ ఇన్ మోస్ట్ సినారియోస్. మన లైఫ్ లాంగ్ వాట్ ఎవర్ వీవ్ హర్డ్ అండ్ సీన్ ఇస్ వాట్ వీ జనరలీ డెవలప్ టు లైక్. సో అలాంటి సిచ్యువేషన్ వల్ల నాకు తెలిసింది ఇవి రెండు లోకాలే, సినిమా అండ్ మెడిసిన్, అండ్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ దీస్ టూ ప్రాబబ్లీ. అందుకని ఐ మేడ్ దట్ డెసిషన్. అండ్ అగైన్ ఐ బిలీవ్ దట్ as much as acting is about talent, it is a lot about luck as well. మన కెరియర్ ఎలా ప్యాన్ అవుతుంది అన్నది మన హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో మన లక్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఎడ్యుకేషన్ అన్నది ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ బేస్ ఫర్ ఎనీ లైఫ్. అంటే రేపు ఇప్పుడు సంథింగ్ లైక్ కరోనా హ్యాపెండ్ and we're all sitting at home without a job, without knowing what we're going to do next. మన ఫ్యూచర్ ఏంటి అని తెలియకుండా we're all at home. So education unte we can survive one way or another, right? అది బేస్. అది నాకు చిన్న వయసులోంచి మమ్మీ డాడీ నాకు అప్పటికి చాలా క్లియర్ గా నేర్పించింది అదే, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, కానీ ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అన్నది ఇంపార్టెంట్ అని. సో ఐ గ్రాడ్యుయేటెడ్ మై 12th అండ్ నా తర్వాతే నాకు దొరసాని అన్న ఆపర్చునిటీ వచ్చింది. అండ్ నౌ ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ I dropped my education right there and I jumped into cinema. So now I'm working on elaga back velli. I want to pursue medicine. What kind of medicine will I be doing? How will I manage another? It will also depend on na career ippudu ela eltundi, the time and everything. It's going to be dynamic. Yeah, and కానీ ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు జనరల్ గా మనం మెడిసిన్ చదువుతున్నాం అంటే ఒక ఏజ్ కి నేను గ్రాడ్యుయేట్ అవుతాను, పీజీ చేస్తాను, డాక్టర్ అవుతాను అని ఒక ప్లాన్ ఉంటుంది. That is not my plan. My plan is that I want to be educated about medicine and human body and everything. And I don't mind becoming a doctor at any given age.
to get Wow. that certificate or to reach that level. Education, age doesn't matter, is what we've all believed in our family. Andukane, Correct. I hope I can balance both and learn a Manage. lot about medicine and be able to protect and save lives, hopefully one day, because in whatever experiences I've had in my small time, small lifetime, it's taught me that it's important to be very responsible, and it would be a great asset to know the human body and to understand what health and illness is. అమ్మో, ఇప్పుడు Awesome. మళ్ళీ నేను ఇంగ్లీష్ Awesome. లో ఎక్కువ మాట్లాడానని నన్ను అదే. ఆడుకుంటారు. యా, తెలుగు ఇస్ బెటర్, బట్ ఆసమ్. నాకు చాలా నచ్చింది క్లారిటీ. వావ్, ఆసమ్. సో Thank నాకు you. ఒకటి చెప్పు, నువ్వు చాలా చాలా యూఆర్ వెరీ ప్రొటెక్టెడ్ కదా. మీ అమ్మ నాన్న మీ అక్క అందరు నేను చాలా ప్రొటెక్ట్ చేస్తారు, యూనో. సో నీ ప్రైవేట్ స్పేస్ నీకు దొరుకుతుందా? అంటే నీ నీ ఓన్ డెసిషన్స్ నువ్వు తీసుకుంటావా, లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అన్నిట్లో ఉంటుందా? అఫ్ కోర్స్ ఓన్ డెసిషన్స్ అన్నది తీసుకోవడం వల్లనే నేను దొరసాని చేయడం కానివ్వండి, లేదా ద డెసిషన్ టు డూ మూవీస్ అట్ దిస్ ఏజ్ అవనివ్వండి, తీసుకున్నది. ఈ డెసిషన్స్ అంతా ఓన్ గా తీసుకున్నది. కానీ నేను ఎప్పుడు కూడా మమ్మీ డాడీ సపోర్ట్ నాకొద్దు, వాళ్ళ అడ్వైస్ నాకొద్దు, ఐ కెన్ డూ దిస్ ఆన్ మై ఓన్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మా ప్రొఫెషన్ అందరిది ఒకటే కదా. ఇంట్లో మాట్లాడుకుంటే సినిమా గురించి మాట్లాడుకుంటాం, లేదా మెడిసిన్ గురించి మాట్లాడుకుంటాం, విచ్ ఇస్ ద సేమ్ కెరియర్. లక్కీలీ మేము అందరం యా. చూస్ చేసుకున్నది. మా అందరి మైండ్ సెట్స్ ఒకేలా ఉండడం వల్ల వాళ్ళ అడ్వైస్ అన్నది చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ లో, లైక్ టు టేక్ అ మూవ్ అహెడ్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మై డెసిషన్స్ ఆర్ నథింగ్. సో ఇట్ ఈస్ ఎప్పుడు ఎలాగంటే, ఇప్పుడు నేను ఏదైనా చేయాలనుకున్నాను, లేదా నాకు ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే, విల్ హ్యావ్ అ వెరీ ఓపెన్ డిస్కషన్ అట్ హోమ్. అండ్ నాన్నకి అది చెప్పలేను, అమ్మకి ఇది చెప్పలేను అన్న యునో issues we don't have. We are moreover, I like this angle, but I want to look cute. ఓకే. So యా, యా, కొంచెం అలాంటి okay, okay, where did I go? యా. నో, ఇటు తిప్పు, ఇటు తిప్పు. యు మేడ్ ఇట్ హారిజాంటల్ కదా, కీప్ ఇట్ వర్టికల్. యా. Okay, yeah, I'm back. సో ఆల్ ద డెసిషన్స్ వాళ్ళతోనే తీసుకోవడం అలవాటు నాకు. అండ్ అక్క నేను కూడా చాలా క్లోజ్, అంటే అందరూ నలుగురం క్లోజ్. సో ఎప్పుడు కూడా we have our personal space, but we prefer to discuss most of our life decisions with our parents. రైట్. ఐఎమ్ అడోరింగ్ యూ సో మచ్. నువ్వు మాట్లాడుతుంటే నేను క్వశ్చన్స్ కూడా మర్చిపోతున్నాను. ఐ కాంట్ బిలీవ్ You're so యువర్ sweet. 18 or 19. Yeah. ఆల్ రైట్. లాక్డౌన్ లో చాలా మూవీస్ చూసావు కదా నువ్వు. రూమ్, డానిష్ గర్ల్, అ లాట్ ఆఫ్ థింగ్స్. నీకు చాలా అవన్నీ నేను హాలీవుడ్ లాక్డౌన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ముందే ఉంది. చూసేసాను. యా, చాలా ఉంది హాలీవుడ్. ఓకే. సో అంటే యు వర్ టాకింగ్ అబౌట్ ఒక స్టోరీ టెల్లింగ్. నీ పర్సెప్షన్ ఎలా మారింది ఒక స్టోరీ టెల్లింగ్ గురించి గాని. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, యు థింక్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో యుల్ ఆల్సో ఎక్స్ప్లోర్ ఫిల్మ్ మేకింగ్? Film making as in production or direction? Direction. Direction. No. First of all, I think that is a question that is way too soon in my journey. Kani, I have a lot of respect for directors, and their job is not easy. And I do not think I can alanti responsibility kaanivandi, alanti creativity naku undani. I don't think so. Kani naku I'm obsessed with making films. Any kind. అంటే అది యాక్టింగ్ అవనివ్వండి, ప్రొడక్షన్ అవనివ్వండి, డాడీ సినిమా అవనివ్వండి, అక్క సినిమా అవనివ్వండి, ఎవరిదైనా నాకు ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకోవడం, వినడం, హెల్ప్ చేయడం చాలా ఇష్టం. సో ఇన్ దట్ వే నేను ఎప్పుడు ఐఎమ్ షూర్ throughout my life I'll be involved in film making in some way or the other. I know it's probably too soon to say that నా లైఫ్ లో, కానీ ఆ నమ్మకం అయితే నాకు. కల్కిలో యు వర్క్డ్ a bit right around production. మీ నాన్నగారు మూవీ, how was the experience and what was the learning? Like what did you learn? I worked for Garudavega as well and for Kalki too. And elagante కొన్ని ప్రాజెక్ట్స్ ఆర్ లైక్ యువర్ బేబీస్, యునో, యువర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు
వాటిని ఫినిష్ చేసి రిలీజ్ చేయడంలోనే మైండ్ అంతా ఉంటుంది. సో గరుడ వేగాకే మేము ఫస్ట్‌లీ అంటే బిఫోర్ అన్ని ఫిల్మ్స్‌లో డాడీ ఫిల్మ్స్‌లో వీవ్ ట్రై టు హెల్ప్ అవుట్. కానీ గరుడ వేగాలోనే మేము ఆల్ ఇన్ దిగాము నేను, శివాని. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కేమ్ టు ప్రమోషన్స్. ప్రమోషన్స్ అంతా ఆ ఫిల్మ్‌కి మోస్ట్‌లీ వి హ్యాండిల్ కోఆర్డినేటింగ్ ద యాక్టర్స్ అవ్వనివ్వండి, ప్లానింగ్ ద ఇంటర్వ్యూస్, ద ప్రీ రిలీజ్ ఇంకోటో ట్రైలర్ లాంచ్. సో వి ట్రై టు అక్కడ స్టార్ట్ చేసింది. ఇట్ కంటిన్యూ టు కల్కి బేసిక్‌గా. అండ్ కల్కి విషయానికొస్తే we were all very close. Let it be the director Prashant Verma or a producer C Kalyan garu, amma, nana. We were all like a team. And even with Kalki, kani na Kalki release at time I was promoting Dorsani as well. Because Dorsani was going to release 2 weeks after Kalki. So I was handling a little bit of the promotion and the post production. Like కోఆర్డినేటింగ్ చాలా ఉంటాయి కదా పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఒకటా రెండా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. ఆర్టిస్ట్ ఉంటారు ఊర్లో, అదా అండ్ ఆల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ ద యాక్ట్రెసెస్. సో వాళ్ళందరినీ ఒక ప్లేస్ కి తీసుకురావడం, ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయడం, హెల్పింగ్ అవుట్ నాన్న అమ్మ. అండ్ ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ టీమ్ వర్క్. అండ్ నాకంటే శివాని టుక్ అ వెరీ వెరీ యాక్టివ్ పార్ట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఫుల్ నైట్స్ అవేక్ ఉండేది. లైక్ పొద్దునే వెళ్ళిపోయి ఆఫీస్ కి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు, వెదర్ ఇట్ ఈస్ ఆ ట్రైలర్ ఫినిష్ చేసి రిలీజ్ చేయడం. ఎందుకంటే ప్రశాంత్ గారికి పైల్ ఆఫ్ వర్క్ ఉంటుంది కదా యాజ్ ద డైరెక్టర్. సో వీ వుడ్ లైక్ స్ప్లిట్ అండ్ సే గో హ్యాండిల్ దిస్, గో హ్యాండిల్ దాట్. సో షీ వాజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. తను చాలా 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 వర్క్ చేసి, నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద వర్క్ యాజ్ వెల్, ఒక 60-70%. బట్ తర్వాత ఐ వాజ్ ప్రమోటింగ్ దొరసాని కాబట్టి ఇట్ వాస్ బోత్ ద థింగ్స్. బట్ యూ గాట్ డెఫినెట్ గా ఒక ఎక్స్పోజర్, ఒక ఇన్సైట్ ఎలా అనేది నీకు అర్థమైంది కదా. నో డెఫినెట్లీ అది మాకు ఎప్పుడో బిగినింగ్ నుంచే ఎక్స్పోజర్ అన్ని అర్థమవుతున్నాయి. కానీ గరుడ వేగాతో మొదలయ్యి కల్కి వరకు చాలా ఈ కమ్యూనికేషన్ అన్నది అర్థమైంది. ముందంతా ఒక ఫోన్ తీసుకుని సీజీ టీమ్ తో మాట్లాడాలి, ఇంకొకరితో మాట్లాడాలి. ఇలాగేమైనా పనులు వస్తే ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, నేను మాట్లాడితే బాగుంటుందా, ఇలాంటి ఆలోచన అన్ని ఉండేది. బట్ ఒకసారి కల్కికి గరుడ వేగాకి ప్రాపర్ గా పనిచేసేసరికి they'll take you seriously also when you have a proper job. ఊరికే ఫోన్ చేసి నేను ఆయన డాటర్ అండి, ఇలా చేయండి అలా చేయండి అంటే దట్స్ నాట్ రైట్. But we took a responsibility as producers or part producers, and we did the work. So I love that working. మీరు ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, నాకు చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ ద పిఆర్ టీమ్స్ ఆఫ్ కల్కి అండ్ గరుడ వేగ. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని, ఇంకా ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాం. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ టు బోత్ ద ఫిల్మ్స్. ఆసమ్. సో ఈ లాక్డౌన్ లో యూ సెడ్ యువర్ పర్సెప్షన్ చేంజ్డ్, అంటే ఎక్కువ రెస్పాన్సిబుల్, మోర్ అండర్స్టాండింగ్, మోర్ గ్రేట్ఫుల్. హౌ వాజ్ ఇట్? వాట్ చేంజ్ ఏంటి ముందుకి ఇప్పటికి? I'm a vegetarian. I turned a vegetarian. All 4 of us are vegetarians. We turned vegetarians almost 3 years ago now. 3.5, 4 years ago now. So నలుగురు. ఆ టైంలోంచి ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ లైక్ అ మొక్కు. మనం మొక్కు పెట్టుకుంటాం కదా, ఒక 1 వీక్ తినను, ఇంకోటి తినను అని. అలా మొక్కు పెట్టుకుని ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అండ్ అక్కడే ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయింది టువర్డ్స్ యానిమల్స్ అవని, టువర్డ్స్ నేచర్ అవనివ్వండి. అండర్స్టాండింగ్ ఈ వరల్డ్, ఈ ఒక లైక్ చికెన్ మనం కొనుక్కుంటున్నాం ఓకే, బట్ దోస్ ఫార్మ్స్ ఆర్ what do you call them, where they keep the chicken, the poultry farms and ఇవన్నీ ఎలాగ నడుస్తాయి, ఎలా పెట్టుకుంటారు యానిమల్స్ ని, వాట్ డు దే ట్రీట్ దెమ్ లైక్, ఇవన్నీ అర్థమయ్యేసరికి ఐ యూస్ టు హ్యావ్ అ డాగ్ అండ్ ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు డాగ్స్. సో లైక్ డాగ్స్ కి స్పెషల్ లవ్, బట్ పిగ్ అయితే మాత్రం బేకెన్ అని ఫ్రై చేసుకుని తినేస్తాం. వాట్ ఐఎమ్ సేయింగ్, ఆ డిఫరెన్స్ ఉండదు. సో అది ఒక 4 years బ్యాక్ చాలా క్లియర్ గా డాడీ దాని ముందు నుంచే హీ యూస్ టు వాంట్ టు క్విట్ నాన్ వెజ్. మానేస్తూ ఉండేవారు ఒక 2 years, ఒక 3 years. మేము ఫోర్స్ చేసి తినమనే వాళ్ళం. నో పప్పా, యూ నీడ్ ప్రోటీన్, యూ నీడ్ మసిల్, అది ఇది అని. దెన్ ఆఫ్టర్ పాయింట్ వి రియలైజ్ దట్ లేదు, దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్. అండ్ we turned vegetarians. We are still occasionally eating eggs, which we're trying to stop because మా బాడీస్ హ్యాబిచ్యుయేట్ అయిపోయి ఆ మసిల్ కి, ప్రోటీన్ కి, ఆ ఫ్లిప్ is not happening.
సో మేబీ వన్ డే విల్ బి కంప్లీట్లీ వెజిటేరియన్, మేబీ వన్ డే విల్ టర్న్ వీగన్. అంటే ఈ అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యింది. అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది, వెదర్ ఇట్ ఇస్ ప్లాస్టిక్ వాడడమో లేదా రోడ్స్ మీద గార్బేజ్ పడేయమో. ఐఎమ్ ఒబ్సెస్డ్, నా ముందు ఎవరు ఏం పడేయకూడదు బయట, లైక్ అంత ఒబ్సెషన్. You have an OCD, right? A little bit of a OCD character, not like major anything, but I'm a little bit messed up in my head. కానీ అలాగా స్టార్ట్ అయిన రెస్పాన్సిబిలిటీ ఈ కరోనా వచ్చేసరికి I didn't expect something like this would happen. అంటే ఇనీషియల్ లాక్డౌన్ డేస్ లో ఏదో ఒక జాంబీ అపాకలిప్స్ లాగా ఉండింది ఊరంతా. యునో అంటే nobody has the answer still, and like our lives are on this like ఒక పాజ్ బటన్ నొక్కేసి గాడ్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ లాగా సిచ్యువేషన్ వచ్చేసరికి I just have more respect to life and the life I have personally. అంటే ఇప్పుడు మనం చాలా లక్కీ కాబట్టి ఇలా షెల్టర్ లో హ్యాపీగా మనకి ఫుడ్ ఉంది, లైవ్లీహుడ్ ఉంది, ఒక ఇల్లు ఉంది, అంతా ఉన్నాయి మనకి, డూయింగ్ వెరీ వెల్ ఇన్ఫాక్ట్. కానీ అది లేకుండా దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ అవనివ్వండి. ఇప్పుడు మనం అందరం లోపల ఉండేసరికి నేచర్ ఒక్కసారికి యునో హీల్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మొన్న లోకస్ అటాక్ అవనివ్వండి, I don't know how that's how you pronounce the thing, or the fires avani. Everything is sort of like overwhelming, where I just went like, okay, this world is beautiful, our opportunities are beautiful, our lives, we are truly gifted. So I promise I'll be even more responsible, even more grateful. I just want all of this to stop. Awesome. Now, I mean, this is not scripted. I want to ask you, అసలు నీ ఏజ్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? నీ 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 మెచ్యూరిటీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉన్నారా? అంటే నీకు అందరు పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారా నీకంటే? అంటే చిన్న వయసులో నాన్న వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ ఫర్ సేఫ్టీ నేను అక్క ఎప్పుడు కలిసి ఉండాలి అనేవారు అనమాట. సో ఐ ఆటోమేటికలీ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ పీపుల్ మచ్ ఓల్డర్ దెన్ మీ. అది కాకుండా మా ఇద్దరికి ఫ్రెండ్సే తక్కువ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మాకు ఫ్రెండ్సే యూస్ టు బి మై ఫాదర్స్ కో యాక్టర్స్, మై ఫాదర్స్ రైటర్స్. ఐఎమ్ సేయింగ్ వెన్ వి వర్ లైక్ 10-12 years old, we were friends with like 30-35-year-old people, you know. So maybe we met older people very soon, or I don't know. I'm like this. So పార్టీకి వెళ్ళాలంటే ఇలా రెడీ అయ్యి, మీరు అందరికి అనిపిస్తుంది యూ వాంట్ టు గెట్ డ్రెస్డ్ అండ్ గో పార్టీ. మీ అక్కతో వెళ్తావా యూజువల్లీ? ఐఎమ్ వెరీ అన్కంఫర్టబుల్ అక్క లేకుండా వెళ్ళడానికి. అంటే దే వెరీ క్లోజ్, ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ అందరూ they keep making fun of us. Recently we went to a party, Shivani and I, before the lockdown, a house party, and you know everybody was mingling with everybody. And నేను శివాని అక్కడ ఫుడ్ బుఫే ఉంటుంది కదా, అక్కడ బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ దగ్గర కూర్చుని తనో ప్లేట్ నేనో ప్లేట్ పెట్టుకుని కాన్స్టెంట్ గా తింటూ వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కేమ్ అండ్ సెడ్, I don't understand, you live with each other, what is your excitement, టాక్ టు ఈచ్ అదర్. ఏముంది ఇంకా మాట్లాడుకోవడానికి అనేవారు. ఏదోటి ఉంటుంది మా ఇద్దరికి మాట్లాడుకోవడానికి, సంథింగ్ ఆర్ ది అదర్. అసలు నాన్ సెన్స్ మాట్లాడుకునే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది. సో మేము ఎప్పుడు కలిసి వెళ్తాం. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ used to call up my sister and say, bro, we're having a party, why don't you come? Yeah, I'll bring Shivatmi. Auntie, do you take her everywhere? And she used to be like, we are like a package. She's your like okay, మీ అక్కనే నీ soulmate. That's so sweet. Okay. Exactly. So your father is very grounded, your mother is very strong. What is Shivatmika's USP? What is your strength? What is that one quality? My mother and father are both strong and both grounded, and my sister is one incredible woman. She's unbelievable. In fact, I can't wait for her to జనాలతో ఇంటరాక్ట్ అయ్యి తన టాలెంట్ అవనివ్వండి లేదా తన స్టోరీ అవనివ్వండి. I can't wait for that to come out. My USP is probably that I have what all three of them have, very luckily. And so I feel very lucky to have all three of them as my guide. And I'm cool because they're cool.
నువ్వు 18 years, 19 years? Sorry, go with the question. I'm 19. I actually, this is a secret. I don't want to tell you, but I turned 20 this year. ఆసమ్. నాకు ఒకటి చెప్పు. సో నిన్ను బాయ్స్ గానీ ఎనీ గైస్ నేను అప్రోచ్ అవ్వాలంటే భయపడతారా? అంటే మీకు కన్సిడరింగ్ మీ ఫాదర్ అమ్మ అవసరమా అనుకుంటారంటవా? I don't బికాస్ think యువర్ it ఫాదర్ ఇస్ సో goes up till my. I don't think it goes up till my father. I'm only one big time oblivious tomboy. I don't understand if anyone is even trying to flirt with me person. So that is far. Them to get to me only is one big struggle. ఓకే. సో యూర్ I సేయింగ్ will మీ say ఫాదర్ అవసరం లేదు, నువ్వే you'll shoo them off? I don't understand basically. Like, let's say some guy is probably trying to flirt with me. I won't know the difference of normal talking and flirting. Okay, I'm very dumb and very సో నా వరకు రావడమే వేస్ట్ నన్ను అడిగితే. డాడీ వరకు ఎందుకు? ఓకే ఓకే ఓకే. సో నో క్రషెస్ కమ్ ఆన్. అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా కాలేజ్ లో, ఐ మీన్ ఎక్కడో అక్కడ, లైక్ ఐ లైక్ దిస్ గై, హిస్ క్యూట్ అలాంటి. No, that's what we were talking about. నాకు నా ఏజ్ గ్రూప్ లో ఫ్రెండ్సే లేరు. Okay, ఓకే so me ఓకే. dating someone is beyond that. I don't think is happening anytime soon. So I went from school to cinema. What will I have in school? I was a very I was not a goody two shoes and all of that. I was naughty only, but I did my education. I came back home. అంతేగాని పెద్ద స్టోరీస్ ఏం లేవు మనకి. రైట్. ఓకే ఓకే. సో నువ్వు పెయింటింగ్ చేస్తావు కదా. ఐ హ్యావ్ వన్ పెయింటింగ్. ఐ వాంట్ యూ టు సీ అండ్ టెల్ మీ అండ్ గెస్ వాట్ ఇట్ ఇస్. నేను పెయింటింగ్ చేస్తాను కానీ మోడర్న్ ఆర్ట్ చేయను. Why does that look like Corona to me? I think my mind is clouded with Corona. That everything looks like Corona. That No. is Okay, I'll give you a clue. It's something. It is close. It is your better half. Your better half's eye. my better half's ayya. Ayyo. You know, I'm one of those No, people. can't guess. ఏంటంటే ఐ స్కెచ్ అండి. నేను ఈ ఆర్ట్ గ్యాలరీస్ కంటే వెళ్తే నాకు ఏమీ అర్థం కాదు. ఇది ఏంటిది అన్నట్టు చూస్తాను నేను. You asking the Okay, this is the third. This is okay. The This is third the eye. third eye. Lord Shiva. Yes. Okay, I got it. I'm not so dumb after all. I have to guess what? Telugu sentence. నేను శివాని ట్విన్స్ కాదు. Oh, correct, no? Yeah. కాదు, నేను శివాని ట్విన్స్ కాదు. బాబోయ్, ఎన్నిసార్లు అడుగుతారు ఆ క్వశ్చన్. వీఆర్ నాట్ ట్విన్స్. అదేంటి ఎందుకు అలా అడుగుతారు అసలు? ఇట్స్ సో ఫన్నీ. ఐ డోంట్ నో, వీఆర్ సో డిఫరెంట్ కదా లుక్స్ వైజ్ కూడా. ఐ మీన్ లుక్స్ వైజ్ వెరీ డిఫరెంట్. ఐ డోంట్ అండర్స్టాండ్. చాలా మంది అడుగుతారు అది ట్విన్స్. చాలా మంది మెసేజ్ శివాని ఆస్కింగ్ హర్, టెలింగ్ హర్ షీ డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ దొరసాని. చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు, శివాని గారు హౌ ఆర్ యూ అని. ఐఎమ్ లైక్, అరే బాబు, హౌ? I know. So Yeah. it doesn't make sense. You both are different personalities. Everything is very different. When is your birthday, Shivatmika? What's your sun sign? On April 22nd, I'm a Taurian. Oh, awesome. I believe a lot in sun signs. So, okay. Describe Dorasani in one word. One word, I'll give you a sentence or a phrase. The love of my life. Love of your life. Sweet. Okay. Manali Maggie or Singapore sushi? I didn't have sushi in Singapore, but I did have something called Kaya toast. I'm picking that over Manali Maggie. It's Okay. traditional Tiramisu Singapore. or brownie? Tiramisu or brownie? That's an unfair question. But I know. Pick one. I'm a chocolate girl from my heart. Okay. So Brownie. Okay.
హార్డ్ వర్క్, ప్యాషన్, డిసిప్లిన్, రైట్ యాటిట్యూడ్. ఆర్డర్ ఏంటి ప్రయారిటైజ్ చేస్తే? హార్డ్ వర్క్, ప్యాషన్, డిసిప్లిన్, రైట్ యాటిట్యూడ్. Passion obviously leads to hard work. Discipline and good attitude are a must in anything, in everything. ఓకే, గ్రేట్. ఫుడ్ ఆర్ యాక్టింగ్ ఎక్కువ ఇచ్చే నీకు ఇష్టం? నాకు తెలుసు నువ్వు ఫుడీ అని. ఫుడా యాక్టింగ్? What do you mean? How will I act I if I don't eat? ఓకే, ఫస్ట్ No, ఫుడ్. I'm not eating, then acting, and then eating again. ఓకే. Cool. Who is your favorite photographer for the photo shoots? Ayyo, I have so many, but Raz ani oka ayana unnaru. He did a photo shoot with me, the white saree one, the white saree and a bunch of other shots. That's my favorite photo shoot so far. With నేను వర్క్ చేసిన అన్ని ఫోటో షూట్స్ కి కంపేర్ చేస్తే దట్ ఈస్ నా ఫస్ట్ గుడ్ పిక్చర్స్ దట్ హ్యాపెన్ టు మీ. సో యా, నీ గురించి నేను వేరే ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు when you were talking about I want to walk the red carpet and all, I thought, yeah, this girl, like, wow. Now I want to నీ do attitude అంటే when I'm you want to do everything, huh? Okay. What's your favorite book? What's your favorite book? లవ్ స్టోరీ బై ఎరిక్ చదివిన వాటిల్లో లవ్ స్టోరీ బై ఎరిక్ సేగల్. మళ్ళీ లవ్ స్టోరీ. Yeah, that story is what brought love and love stories into my life. My English teacher, Fault in Our Stars book తెలుసా మీకు? You've heard about it? Okay, it's a movie as well. నేను అది చదివి ఆవిడతో కూర్చుని క్లాస్ లో ఐ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అబౌట్ ఇట్ అనమాట. సేమ్ స్టోరీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది అంటే షీ సెడ్ ఓకే దిస్ ఇస్ అ వెరీ గుడ్ బుక్ బట్ ఇది చదువు అని ఇచ్చింది అనమాట. లవ్ స్టోరీ. నాకు ఆ స్టోరీ ఎంత ఇష్టం అంటే ఆ బుక్ నా బుక్ రీడింగ్ ఫ్రెండ్స్ అందరిది ఎవరిది బర్త్డే అయినా మా జనరేషన్ మేబీ తక్కువ చదివి ఉంటారు బికాస్ ఇట్స్ అ మచ్ ఓల్డర్ బుక్. సో వాళ్ళందరికీ అది గిఫ్ట్ ఇస్తూ ఉంటా. అంత ఇష్టం, అంత అబ్జర్వేషన్ నాకు అందరు చదవాలి. It started with that, Niku. So That it book. means a lot. That is my favorite love story. Yeah, it means a lot. Okay. శివాత్మిక ఎక్కువ మెచ్యూర్డా ఎక్కువ కాన్ఫిడెంటా? రెండు కాదండి. I'm in the middle. I don't know if I'm mature. I can't say that to myself. And I'm not always confident also. It depends. Okay. Just another girl. Nothing special. That was an actually honest answer. Awesome. So, నువ్వు ఎప్పుడైనా టాటూ చేయించుకుంటే will it be unicorn or something around love? It'll be something to do with my family. So maybe I'll say love for the three of them. Okay. Unicorn. Awesome. Describe Ramya Krishna in one word. What is that emotion? Sweetheart. The darling. I love her. Wow. Avuna? Awesome. Anand Devarkondalo best quality enti? His maturity. I mean, his understanding of the world. He's very smart. Okay. Future lo, if you get an opportunity to act with your parents, మీ అమ్మని చూస్ చేసుకుంటావా మీ నాన్ననా? ఒకళ్ళనే చూస్ చేసుకోవాలి స్క్రీన్ మీద, స్క్రీన్ ప్రెసెన్స్ లో. Why can't I do this film? They're my parents and my sister is also in it. We'll get the rest of our family there. No, the director will say pick one. I know you love three of them. నువ్వు ఒక్కళ్ళనే పిక్ చేసుకో. I'll pick my father and I'll ask my mom to direct it. All right. What is your biggest weakness, Shivatmika? Insecurity gani, weakness gani. What is that ఎక్కువ? Insecurity is my biggest weakness in Japan. I'm insecure about most things in my life. Avuna? Okay, look, I'm a millennial, kada. And we are born in the generation of social media and school and parties and teenage, all of that drama. So that
I'm insecure about people's opinion about me. Like every other girl, maybe every other teenager, maybe. I'm insecure about most things. Funny, I think age every year, I'm stronger. I'm more understanding. As of now, I'm here and I'm there. I have my good days, I have my bad days. So my biggest weakness are my insecurities about everything. ఓకే యా గాట్ ఇట్. నీకు మీ అక్కకి రియల్ లైఫ్ లో కాకపోతే రియల్ లైఫ్ లో మీ ఇద్దరికి ఒక్కళ్ళే క్రష్ అనేది ఎవరైనా ఉన్నారా? యు బోత్ లైక్ వన్ పర్సన్. రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ కాదు, రీల్. రీల్ ప్రొఫెసర్ ఫ్రమ్ మనీ హైస్ట్. చాలా మంది ఉన్నారు. అది సినిమాకి మారుతుంది. అవెంజర్స్ చూసినప్పుడు ఇప్పుడు లైక్ ఓకే, కెప్టెన్ అమెరికా, థార్, ఫైన్, లెట్స్ నాట్ ఫైట్, ఐల్ టేక్ కెప్టెన్ అమెరికా, యూ టేక్ థార్. స్టూపిడ్ కాన్వర్సేషన్స్ అగైన్. బట్ రైట్ నౌ ఇద్దరికి ప్రొఫెసర్ అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే కూల్. I think I'm done with my questions, but Neeto maatladutunte I just feel like continuing, but I think you have other things to do. I want to really ante I'm very drawn to you, Shivatmika. You have some kind of aura, very positive, very So humble. kind. Okay. You're so I really wish a great and crazy roadmap ahead for you. Whatever you choose, just and don't ever have any insecurity. You're good to go. Thank you. You're so and sweet. Thank and you. I hope you find your Shiva sometime in your life, if not in 20s, 30s, or 40s or 50s. I don't know. Like maybe I'm thinking 30s. I We'll know. see. All right. Is there anything that you want to tell viewers, Gani? Any message that you want to give the world right now? The world. That's a little World, the big, but universe. to to anyone watching, I just want to say that మనం అందరం ఒకటి, రైట్? irrespective of మన religion, మన beliefs, మన opinions, మన social earnings and everything. అంటే ఒకటి in the sense that if an illness like corona comes, we're all affected. We're all probably gonna, like, we can all get infected is what I'm saying. We're not affected the same. Chala mandi, lot of us are being lucky and safe. So I just want to say that maybe, ఈ fight tarvata, when we win this war, which I'm positive we will, I hope we don't fight between us, like Hindu, Muslim, Christian, or caste. I don't understand that system because I've been brought up that way. And for rich, I hope we don't fight and we help each other, because if everyone helps everyone, we'll be good. We'll be better than we are. So I just We're talking about ఒకటి oneness. అన్నది, yes, అందరం ఈక్వల్ అన్న ఒపీనియన్, ఫీమేల్, మేల్, జెండర్, సైజ్, కలర్, రిలీజన్, క్యాస్ట్ అంతా కొంచెం పక్కన పెట్టేసి అందరం హ్యాపీగా ఒకరినొకరిని all one. రెస్పెక్ట్ చేసుకుంటే, ఒకరి ఒపీనియన్ కి మనం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది అని ఐ ఫీల్. అంటే యూ డోంట్ హ్యావ్ టు అగ్రీ విత్ దెమ్, బట్ ఇట్స్ గుడ్ ఇఫ్ యూ రెస్పెక్ట్ ఈచ్ అదర్. Then I think we can have a Right. peaceful world without honor killings or religious fights or terrible things Yeah. like that. Wars. Yeah. Yeah. No fights between us. Awesome message. Awesome You're message. so sweet. All right. Thank I you had so a great much. time talking to you.